ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. నా పేరు నిర్మల్ కుమార్ బండారి. నేను తెలంగాణ ఐటీ స్టేట్ సెక్రటరీని. సో ఈ శివరాత్రి రోజు ఈ మన 1000 పిల్లర్ టెంపుల్ మన వేస్తంబాల గుడికి రావడం చాలా భక్తికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే శివరాత్రి రోజు భక్తులందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు. ఎందుకంటే దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శివుడు అనేది చాలా భక్తికరంగా ఉంటారు. మనకి శివుడిని చాలా అలంకరించి ఈరోజు చూపిస్తారు. ఈరోజు అనే కాదు, ప్రతి సోమవారం కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ సేవ చేయడానికి కూడా వచ్చాను నేను. ఎందుకంటే ఈరోజు సేవ చేసుకోవడం అంటే డైరెక్ట్ శివపార్వతికి సేవ చేసినట్టే. సో ఈరోజు శివపార్వతి కళ్యాణం కూడా జరగడం ఇక్కడ వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రజలందరికీ మంచి జరుగుతూ అని కోరుతూ ఈరోజు శివరాత్రి రోజు అందరూ ఉపవాసాలు, జాగరాలు ఉండి అందరికీ వాళ్ళకి భక్తి చదువు పరంగా కానీ వాళ్ళ ఉద్యోగపరంగా కానీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ శివరాత్రి. వరంగల్, హన్మకొండ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ వరంగల్లో ఎంతో పేరు ప్రసిద్ధిగాంచిన వేస్తంబాల దేవాలయం అంటే అందరికీ చాలా ఇష్టం. శివాలయం అంటే ఇక్కడ ఏంటంటే శివాలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ శివుడు శ్రీచక్రం మీద, అంటే అమ్మవారు శ్రీచక్రం మీద శివుడు ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా శివరాత్రి రోజు ఇక్కడికి ప్రజలు చాలా పెద్ద ఎత్తున చూస్తూనే ఉన్నారు కదా, చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. మరి ఇక్కడ ఈ అయ్యగారులు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఏం చేస్తున్నారో మాత్రం అర్థం కావట్లేదు. చాలా కమర్షియల్ చేస్తున్నారు. ప్రతిరోజు ప్రతిసారి వస్తాం, ఇక్కడే పుట్టి పెరిగినాం. ప్రతి మండే మేము వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటాం. చూసిచున్నట్టు చూడండి, ఓకే పర్లేదు, కానీ విఐపీ లైన్ అని పెట్టిండ్రు. ఎందుకంటే విఐపీ లైన్ అని పెట్టడం ఎవరి కోసం పెట్టిండ్రు? ప్రజలను ఎందుకు ఇబ్బంది చేస్తున్నారు? ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది కాకుండా ఎన్ఎస్ఎస్ వాళ్ళని ప్రతి ఒక్కరిని ఇక్కడ సేవా కార్యక్రమాన్ని పెట్టిండ్రు. ఎందుకండి అంత దేవుడి దగ్గర ఓపిక లేని మీరు ఎందుకు సేవ చేయడం? అయ్యగారులు అసలు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు? విఐపీ లైన్ అని పెట్టి నెట్టుకుంటూ ఆ గేట్ల దగ్గర అక్కడ తీసేయడం. వాళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడ గోడల మీద నిలబడ్డారు. ఒక్కసారి వెళ్ళి చూడండి, ఇది మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు. ఇక్కడున్న అయ్యగారులు కానీ ఇక్కడున్న ఎవరో మరి తెలియదు, చిన్న చిన్న పిల్లలు కూడా అంత ఆవేశం ఉన్న వాళ్ళు సేవ చేయడానికి ఎందుకు వచ్చిండ్రు? మేము వచ్చింది భక్తి కోసం, దర్శనం చేసుకోవడానికి. అంత పెద్ద మేడారంలోనే చిన్న ఇబ్బంది కాకుండా చేసిండ్రు. ఈ వేస్తంబాల దేవాలయం ఇంత కమర్షియలా, ఇంత ఘోరమా? మరి విఐపీ లైన్ వచ్చిన వాళ్ళని కూడా సాటి నుంచి 1500 ఇస్తే మాత్రం తీసుకొని పంపించండి. దర్శనానికి న్యాయంగా వచ్చిన వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టండి. ఒక్కసారి మీ మీడియా వాళ్ళైనా లోపలికి వెళ్ళి చూడండి, తెలుస్తుంది ఎట్లా ప్రవర్తిస్తున్నారో. చిన్నపిల్లలను చూడట్లే, పెద్దవాళ్ళని చూడట్లే, హెల్త్ ఎవరు బాగుందా చూడట్లే, ఏది లేదు. ఏంటంటే శివరాత్రి అంటే దర్శనం చేసుకోవడానికి అందరు వస్తారు, కానీ ఇక్కడ పోలీసు వారి మాట కూడా వినట్లేదు అయ్యగారులు. ఆ అయ్యగారు మరి ఎవరి మాట వింటారు? ఎందుకు ఈ దేవాలయాన్ని ఇట్లా చూసుకుంటున్నారు మాత్రం తెలియదు. ప్రతి ఒక్క దగ్గర మాత్రం ఇక్కడ చూడలేదు. సిద్ధేశ్వరాలయం చూస్తున్నాం, ప్రతి ఒక్క ఉత్సవాలు జరుగుతాయి. భద్రకాళమ్మ టెంపుల్లో చూస్తున్నాం, అన్ని టెంపుల్స్ బాగానే ఉన్నాయి. మరొక వేస్తంబాల గుడి మాత్రం ఖచ్చితంగా మారాలి, మారుతూనే బాగుంటుంది. మారుతూనే భక్తులు కూడా అందరూ సంతోషకరంగా దర్శనం చేసుకొని వస్తారు. దయచేసి అందరు గమనించి ఈ వ్యవస్థ మారుస్తే బాగుంటుందని ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నా. మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. నా పేరు గాన్ల శ్రవంతి.